విశాఖ జిల్లా పెందుర్తి మండలం పెదనరవ గ్రామంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలకగా పాఠశాలలోని వసతులు వంటగదిని ఆయన పరిశీలించారు. విద్యార్థులకు స్పోర్ట్స్ షూట్స్ ట్రాక్స్ పుస్తకాల్ని అందించారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువు భవిష్యత్తుపై ఉపాధ్యాయులతో నేరుగా చర్చించేందుకు ఈ సమావేశాలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. గురుకుల పాఠశాలకు సొంత భవనం కల్పించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మా ప్రిన్సిపల్ గారికి కానీ కుమారి గారికి కానీ ఇక్కడికి వచ్చిన మా పెద్దలందరికీ మాటిస్తా ఉన్నాను. 1వ తారీఖు ప్రధానమంత్రి వస్తా ఉన్నాడు. ఈ వారం రోజులు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ బిజీగా ఉంటారు. 2వ తారీఖు నుంచి ఈ ఫైల్ పట్టుకుని నేనే తిరుగుతాను. వారం 10 రోజుల్లో శాంక్షన్ తెచ్చే బాధ్యత కూడా నాది అని చెప్పి మాటిస్తా ఉన్నాను. ఎందుకంటే ఏదైతే జ్యోతిబా పూలే బీసీ హాస్టల్స్ ఉన్నాయో అవన్నీ కూడా అద్దె భవనాల్లోంచి సొంత భవనాలకు మారాలి. ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ముఖ్యంగా మేము ఫెసిలిటీస్ ఇచ్చి మా టీచర్స్ని మీరు బాగా చెప్పలేదు అనడానికి అవకాశం లేకుండా ఫెసిలిటీస్ మేము క్రియేట్ చేయాలి. కూటమి ఈ ప్రభుత్వం ఎంత బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే వందల వేల కోట్లాది రూపాయలు విద్యకు ఖర్చు పెట్టడంతో పాటు ఏదో డబ్బులు ఇచ్చాం, 4 స్కూళ్ళు పెట్టాం, 4 హాస్టళ్ళు పెట్టాం, మీకు సంవత్సరానికి ఒకసారి మీ పిల్లల తల్లికి వందనం అని మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. గత ప్రభుత్వాల్లాగా అడ్వర్టైజ్మెంట్ బటన్ నొక్కాను అనే కార్యక్రమాలు మేము పదే చెప్పకుండా ఈ ఇవ్వటంతో పాటు ఫెసిలిటీస్ మీ పిల్లలు బాగా చదువుతున్నారో లేదో, క్రమశిక్షణగా పెరుగుతున్నారో లేదో, తల్లిదండ్రులతో పిల్లల్ని టీచర్స్ని ఇలా మాలాంటి ఎమ్మెల్యేలని పార్టీ పెద్దలు కొందరు ఇన్వాల్వ్ చేసి స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో జిల్లాలో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఒక చోట, మరి ఈ సంవత్సరం ఆరోగ్యం బాగోలేక పాల్గొనలేదు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా 10 సంవత్సరం ఏరియా ఒక చోట పాల్గొని అన్ని శాఖల సిబ్బంది కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ 175 నియోజకవర్గాల్లో ఇన్వాల్వ్ అయ్యి మీ పిల్లల్ని ఎలా చదువుకుంటున్నారు, తల్లిదండ్రులకు ఉన్న అనుమానాలు ఏమిటి, తల్లిదండ్రులు ఆశించేది ఏమిటి అనేది పూర్తిగా చర్చ జరిగి మీ పిల్లలతో తల్లిదండ్రులకి సన్మానం చేయించి, అంటే ఒక మంచి సత్ప్రవర్తన పిల్లలకి ఈ వయసు నుంచే రావాలి, పిల్లలు క్రమశిక్షణతో పెరగాలి. ఇంటికి జన్మనిచ్చిన తల్లి మొదటి గురువు. ఏ బిడ్డ అయినా ముందు నేర్చుకునేది తల్లి దగ్గర. ఆ తల్లిని గౌరవించలేని వాడు ఇంకా ఎవరిని గౌరవించలేడు. కాబట్టి తల్లికి పాదపూజ చేసి తల్లి విలువ తెప్పే కార్యక్రమం కూడా దీనిలో తీసుకోవటం జరిగింది. మళ్ళీ పేరెంట్స్తో మాట్లాడించి ఈ స్కూల్ నుంచి మీరు ఏం కోరుకుంటా ఉన్నారు, ఈ ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటా ఉన్నారు అని మాట్లాడించి అవన్నీ కూడా కార్యరూపం దాల్చేలాగా కార్యక్రమం చేయటమే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇప్పుడు పేరెంట్స్ తరఫున కుమారి గారు మాట్లాడారు చక్కగా, అంటే మేము కూడా అంత బాగా మాట్లాడలేము, చక్కగా పిల్లల చదువుల గురించి మాట్లాడారు. ఈ స్కూల్కి కావాల్సిన అద్దె భవనంలో ఉందండి, 2 ఎకరాలు కేటాయించి సొంత భవనం కట్టించి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మా పిల్లల్ని ఇంకా బాగా తీర్చిదిద్దమని చెప్పి ఆవిడ కోరారు. ఎలా ఉన్నారు ఈ పిల్లలు, బాగా డిసిప్లిన్ గా పెరుగుతున్నారు, ఎవ్రీథింగ్ ఏదైతే మాట్లాడవచ్చు. గవర్నమెంట్ మంచి చేస్తుందంటే పోడు, గవర్నమెంట్ ఏదన్నా తప్పు చేస్తుంటే మాకు చెప్పు. పేరెంట్స్ మీటింగ్ అంటే ప్రతి నెల కూడా ప్రతి స్కూలు కండక్ట్ చేస్తారండి. కానీ మన ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో ఇంత పండగలాగా చేసేది మాత్రం మన ప్రభుత్వమేమనండి. ఇప్పటికి 3 సార్లు అయినట్టు ఉందండి పీటీఎం. చాలా ఒక పండగ వాతావరణంలో ఉంది, మీరే చూస్తున్నారు. అలాగే నిన్న తల్లికి వందనం పథకం అందరికీ పడిందని ఆశిస్తున్నానండి. నేనే పేరెంట్గా చెప్తున్నాను, ఈ 7 ఇయర్స్ బట్టి కూడా నాకు తల్లికి వందనం రాలేదండి. ఏవో కారణాలు చెప్పి ఆపేశారు. చాలా ప్రయత్నాలు చేశాను కానీ రాలేదు.
కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ప్రయత్నం చేశానండి. ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా నాకు తల్లికి వందనం. నిన్న 26,000 రూపాయలు నా ఇద్దరు బిడ్డలకి పడ్డాయండి. దానికి నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే మన స్కూల్లోని ప్రతిదీ పిల్లలకి ప్రొవైడ్ చేస్తూ గవర్నమెంట్ అలాగే తల్లికి వందనం కూడా ఇవ్వడం అనేది చాలా గర్వకారణం అండి. మా స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సార్, కానీ సొంత బిల్డింగ్ అంటూ మాకు లేదు సార్. అది టీచర్స్ తరఫున, మా తరఫున, పేరెంట్స్ తరఫున కూడా మీ అందరికీ విన్నవించుకుంటున్నాం. మేము ఎంత కష్టపడినా ఎంత ప్రయత్నించినా సరే దేవుళ్ళ లాంటి సార్, ఎమ్మెల్యే సార్ మీరు చేస్తేనే అది అవుతుంది సార్. సొంత బిల్డింగ్ అంటే ఉంటే మాత్రం ఇంకా చాలా టీచర్స్ కానీ ప్రిన్సిపల్ మేడం కానీ చాలా కష్టపడుతున్నారు. ఉన్నంతలోనే పిల్లలకి అన్ని సదుపాయాలు అందిస్తున్నారు. మా పిల్లల్ని 5th క్లాస్ నుంచి చదివిస్తున్నాను సార్. ఇప్పటికి మా పిల్లలు 9th క్లాస్ 8th క్లాస్ ఇద్దరు పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. ఇప్పుడు కూడా ఏ ఫుడ్ కోసం కానీ దేనికోసం కూడా మాకు కంప్లైంట్ రాలేదండి. అయితే ఏవో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఎక్కడైనా ఏ స్కూల్లోనైనా ఉంటాయి. అవన్నీ కూడా మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా తల్లిలాగా ప్రేమిస్తారు, బాధ్యతగా చూసుకుంటారు పిల్లల్ని. అలాగే ఇక్కడ కిచెన్లో స్టాఫ్ కానీ అందరూ కూడా పిల్లలకి ప్రేమతో వడ్డిస్తారండి. ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మాకు ఇప్పటికి వచ్చి రాలేదండి. అయితే నా వరకు నేను చెప్తున్నాను సార్, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఎవరో చెప్పమన్నారని చేయమన్నారని నేను చెప్పట్లేదు. నా హార్ట్ఫుల్గా నేను